ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుదే స్థితి కలయ బ్రహ్మహరి అరాయత్రి గుణాత్మే సర్వగవతికి అమ్మి దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ వనదుర్గాయ నమ, జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి, ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది, లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఎప్పుడు నిలబడుతుంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది. మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ శుక్రదశ వల్ల అది ప్రమాదకరమైంది. ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి, వాహనాలని ఎక్కువగా నడపకూడదు. కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు. కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకరు తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా వరకు సేఫ్టీ అవుతుంది. ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత చెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది. మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 4 పాదములు అనగా, మగాశిర నక్షత్రము వచ్చేసి 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 11, ఖర్చులో 5, రాజపూజిత 1, అవమానాలు 3. కాబట్టి ఈ సంవత్సరములో వీళ్ళకి మంచి అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి కుటుంబ బాధ్యతలన్నీ కలిపి వీళ్ళు ఇలా ఒంటి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఏదో ఒక విధంగా పోరాడుకుంటూ వస్తుంటారు. ఎంత పోరాడినా కూడా చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. కాబట్టి వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే నరఘోష ఎక్కువగా ఉంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఐడియాలు ఆలోచిస్తారు. కానీ ఏ ఆలోచించినా కూడా మధ్యలో ఏదో ఒక బ్రేక్ తగులుతుంటుంది. ఆ బ్రేకు తగిలిన కానించి మైండ్ త్రికార శుద్ధి అనేది కరెక్ట్గా ఉండలేదు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరములో జనవరి మాసం నుంచి 16వ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని పొందబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి కావలసిన కొన్ని పనులు, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ తరపు నుంచి, అన్నల నుంచి, అక్కల నుంచి, తమ్ముళ్ళ నుంచి, సిస్టర్ల నుంచి రావలసిన, పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కొంత క్లీన్ అయిపోయి వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వాళ్ళ చేతికి వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిపోయిన పనులు ఇప్పుడు ఈ 16వ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలను చూడబోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలలో కొంత బ్రేక్గా కనబడుతుంది. చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమంలో ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో వీళ్ళకన్నా చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు
పెద్ద స్థాయికి ఎదిగిపోతున్నారు. మరి ఇలా జాతకాన్ని బట్టి చూసుకుంటే విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య, మంచి తెలివితేటలు, ఆలోచనలు మంచిగా ఉన్నాయి. కాబట్టి ఎదుటివాడి గురించి కొద్దిగా ఆలోచన చేయాలి. ఏ పని చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అనేది కొంచెం ఆలోచించి ముందడుగు వేయాలి. కాబట్టి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి అందుబాటులో లేకోకుండా కొన్ని గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి. వీళ్ళ మీద ఉండాల్సిన రావుకేతువుల గ్రహాలు 2 ఉన్నాయి. ఆ 2 గ్రహాల వల్ల ముందుకు వచ్చేది వెనక్కి వచ్చేది ముందుగా పోతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామికి 7 వారాల పాటు 7 వారాలు దేవుడు దర్శనం ప్రత్యక్షం చేసి దైవ దర్శనం చేసినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణం అనేది శాంతమవుతుంది. మరి వీళ్ళు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది సెలవరికి బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే వీరి పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.